ఇస్రాయల్ రాజు గారు మరి దీవెన ఇచ్చి మరి మనం ముగించుకుందాం. విషయం రండి త్వరగా ఆంటీ రండి త్వరగా రండి, టైం అవుతుంది. అమ్మగారు అయిపోయింది. Hallelujah. Congratulations. Many more happy returns of the day. దీవెన తీసుకున్నామా? దీవెన ఇవ్వడానికి మన మధ్యన దైవజనులు ఇస్రాయల్ రాజు గారు ఉన్నారు. దీవెన తీసుకున్న తర్వాత అందరికీ మరి భోజనాలు కూడా సిద్ధపరిచి చేస్తున్నారు కాబట్టి మనం తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మనందరికీ తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు రక్తములో కడగబడిన సంఘమంతటికి ఈ సంఘాలను నడిపిస్తూ దేవుని వైపు త్రిప్పుతున్నటువంటి దైవ సేవకురాండ్రకు దైవ సేవకులకు నా ప్రియ ఆత్మీయ సహోదరులు ఎమ్మెల్యేలు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆర్కెస్ట్రా బృందం వారికి చాలా చక్కని ఆ మ్యూజిక్తో మాకు పాటలు వచ్చినా రాకపోయినా కూడా మీ మ్యూజిక్తో కాబట్టి చాలా చక్కగా ఆ యొక్క మ్యూజిక్ని అందించినటువంటి మీకు ప్రత్యేకమైన వందనాలు. మా ప్రియ సహోదరి శ్రీమతి స్వాతి ఎస్రా గారు, జమీమా, ఇంకా నా చిన్నపిల్లలు చక్కని పాటలు పాడి దేవుడి నామాన్ని స్తుతించారు. అలానే సంఘం నుంచి దావీదు గారి సంఘం నుంచి వచ్చినటువంటి అరుణమ్మకు ఇంకా వారి యొక్క బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నిన్నటి దినాన్న రాజమండ్రిలో ఇలానే ఒక పెద్ద యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కృతజ్ఞత ప్రార్థన గుడికి జరుగుతూ ఉండగా చాలా పెద్ద వర్షం వచ్చింది. సౌండ్ సిస్టమ్ అన్నీ కూడా తీసుకునేటువంటి వెసులుబాటు కూడా లేదు. ఎందుకు ఈ సమయంలో చెప్తున్నానంటే వాతావరణమును మనకు అనుకూలపరిచినటువంటి సర్వశక్తి గల దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం పడతాం. దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఈ రోజున అనేకమైనటువంటి ప్రాంతంలో ఉన్న మన మధ్యకు వచ్చి చక్కని సందేశాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలో ఆ లోతు భార్య కొరకు పరిశుద్ధ గ్రంథంలోనే ఆమె పేరు మెన్షన్ చేయలేదు. ఆమె వైపు కూడా చక్కని సందేశం అందించిన దైవ సేవకులకు నిండు వందనాలు. అనర్గళంగా రాత్రింబగళ్ళు ప్రాంతంలో నడిపిస్తూ అనేక మందిని ఆధ్యాత్మికమైన జీవితాన్ని నడిపించేటువంటి ఎమ్మాన్యుయల్ గారు తగ్గించుకొని తన యొక్క పాటతోనూ దేవునికి ప్రార్థించి వారి కుటుంబానికి ఆశీర్వదించేటువంటి వచనాలతో ప్రార్థించినటువంటి నా ప్రియ ఆత్మీయ సహోదరులు ఎమ్మాన్యుయల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వయసులో పెద్దవాడే కానీ విశ్వాస జీవితంలో నాకంటే అనుభవజ్ఞులు. మరొకసారి ఉంటుంది ఈ కనికరమ్మ గారి కుటుంబం నుంచి కృతజ్ఞత స్తుతి ప్రార్థన కూడిక మరొకసారి ఉంటుంది. అప్పుడు నా వ్యక్తిగత సాక్ష్యం, నన్ను రక్షించడానికి ఆరోనయ్య గారి కుటుంబము ప్రతి ఒక్కరు చేసినటువంటి అద్భుతమైన కార్యాలన్నిటి కొరకు ప్రత్యేకమైన సాక్ష్యం ఉంటుంది. ఇంతవరకు ఓపికతో ఏకీభవించినటువంటి సంఘం ఎప్పటికే మీరు భోజనాలు చేసి సగం నిద్రలో కూడా వెళ్ళిపోయేటువంటి టైము మా కొరకు బాబురావు గారి కుటుంబాన్ని ప్రేమించి, ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథము 119వ కీర్తన 82, 83 వచనాల్లో ఉంటుంది. నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో అని ఎదురు చూచుచు నా కన్ను క్షీణించుచున్నది. పొగ తగులుతున్న సిద్ధి వలె నేనున్నాను, నీ కట్టడలను నేను మర్చిపోలేదు. మనకి వచ్చినటువంటి శ్రమలే కావచ్చు, శోధనలే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, విపత్తులే కావచ్చు, ఆయన ఆదరిస్తానని మాట ఇచ్చిన తర్వాత మనల్ని ఆదరించే దేవుడు. పొగ తగులుతున్న సిద్ధి వలె మన రూపము వికారంగా మారినప్పటికీ
మన అందచందం పోయినప్పటికీ ఆయన కొరకు మనము ఎన్నుకున్నటువంటి నియమింపబడినటువంటి ఆ యొక్క మొక్కుకున్నటువంటి మొక్కుబడులను చెల్లించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, పాటలు పాడిన వారికి, సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. వెంట్రప్రగడ బాబురావు గారి కుటుంబ పక్షాన, కనికరమ్మ గారి కుటుంబ పక్షాన, మరి యొక్క సంవత్సరంలో దయా కిరీటాన్ని పొందుకున్నటువంటి శ్రీమతి కుమారి కుటుంబ పక్షాన, స్వస్థతను పొందుకున్నటువంటి మహేష్ కుటుంబ పక్షాన, సింధుజ కుటుంబ పక్షాన, నిర్మల కుటుంబ పక్షాన, చక్రవర్తి కుటుంబ పక్షాన. చక్రవర్తికి కూడా నిన్నటి దినాన్న 3 రోజులు అవుతుంది అనుకుంటా, వేడి నీళ్ళు పడి కాలు కన్నం పడిపోయినంతగా గాయం కలిగింది. అందుకే ఆ వచనం చెప్పాను, పొగ తగులుతున్న సిద్ధి వలె నేనున్నాను, అనేకమైన శ్రమలు ఒకదానిపైన ఒకటి కొడుతున్న నీ కట్టడలను నేను మర్చిపోలేదని దావీదు భక్తుడు తెలియపరిచిన రీతిగా, మరి రత్ననే మా ఇంట్లో అమాయకురాలు అనుకున్నాం. చక్కని పాట పాడుతూ దేవుడి నామాన్ని స్తుతించింది. తన భర్త గారైనటువంటి మార్కు, మా అల్లుడు గారు, ఇదే మొదటిసారి ఆయన చూడటం. చక్కని పాట పాడారు. దూరం నుంచి వచ్చినటువంటి చుట్టాలు, గుంటూరు నుంచి, బొత్తపాడు నుంచి, ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలానే ఈ కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, వారు నిత్య రక్షణలో బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అనేటువంటి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఆ మాట ఏం చెప్తున్నాడో దేవుడు, కనబడని సహోదరులను ప్రేమించిన వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ఈ సహోదరుని వెతుడు అందితే నీవు నరహత్య చేసిన హంతకునితో సమానం. కనుక బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో మా కొరకు, మా పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకునండి. మేము కూడా రాజమండ్రిలో ఒక పరిచర్య ప్రారంభించాం. ఆ పరిచర్యకు నామకరణం చేసింది కూడా ఎమ్మెల్యేలు గారు. థ్యాంక్స్ సార్. బ్లెస్సింగ్ అండి. అందరి తలలు వంచని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, మన నిత్యుడగు తండ్రి, పరమ తండ్రి ఆయన యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణయు, దయయు, త్రియేక దేవుని కాపుదల ప్రాపుదల కూడి వచ్చిన మనకును, ఈ స్తుతి కుడికుని ఏర్పాటు చేసుకున్నటువంటి గృహంలో ప్రతి ఒక్కరికి మన వాడు కట్టుకును, మన గృహాలన్నింటికి సదా తోడై ప్రభు నడిపించునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి. నా ప్రాణం